अपदे भवन्विष्णाग्निभ्यामवबाधामहे उपरि स्पृशं मोग्गं चेत्तारमधिराजमग्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योधो चित्तनदिवस्मदिभ्यः हिमन्नो यज्ञं निमवेदि तस्माच्यगर्वो हरिवो वेदयन्त्वा मत्स्यो विहवेश्वस्तु वयन्द्रेन्दानास्तनुवं पुषेमानाजयेम मम देवा विहवे सन्तु सर्व ममान्तरिक्षमरुगोपमस्तु मयिताङ्गाद्रविनमाय जन्तां मय्याजीरस्तु मयि देवहूतिः दैव्या होतारामणिजन्तपूर्वेरिष्टास्यामतनुवा सुवीराः मह्यै यजन्तममयानि हव्यागोतिः सत्या मनसो मे अस्तु तेनो मालिकां कथमस्य न नारायणि नमोऽस्तु ते रक्षान्धारय श्रीमद्रमारमण गोविन्द हवेश्वस्तु वयन्द्रेन् मह्यञ्जन्तमभयाय देवे ईश्वरर्वे रोगं सवितारमभिमापिजाहम् येन सपस्तु अपरविषयवस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां विश्वदत्सोपमुष्टिदम् भवावाजस्य सङ्गते यास्त्रनिर्या अपलाः पुष्पायाक्षपुष्पैः बृहस्पतिप्रसूत सानीति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमानायुक्तेजो ददाति अयं भगवान् शलाञ्जनाचलादिशिखरिमालदत्परिभक्तिगुणपूर्ण श्रीशैलपूर्ण गुणभजगमन धारापूरसलिलभरभरि तथास्तु सहस्राक्षसहस्रपात् भूमिन् विशतो वृत्वाम् अत्यधिशदशाङ्गुल సైడ్ రాండి ఎనికి వచ్చే ఫోటోలు వస్తాయి చూడండి నా బోర్డు ఉంగరం తనికి సైడ్ కొంచెం కరెంటు ఎలక్ట్రిక్ దేవాలయాల అభివృద్ధికి పాటుపడినది. ఇప్పుడు ఓం నమో భగవతే రోజు గోకుల్ నగర్ లో రామాలయము కృష్ణాలయము ఈ రెండు ఒకే ప్లేస్ లో స్థాపించే దానికోసము మన రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా ఉండే విజయానంద్ వారి సహకారంతో 2,75,00,000 రూపాయలు మంజూరైంది. ఇదంతా కంప్లీట్ గా విజయానందర్ గారి కృషే. నేను ఒకరోజు కూడా దీని గురించి ఏమి నా దగ్గరికి ఎవరు రాలేదో మాట్లాడలేదు. ఎందుకంటే విజయానంద్ గారు ఈ పొద్దుటూరు వాసి, మన రాజుపాలెం మండలం దగ్గర అయ్యవారిపల్లి సొంత ఊరు. వాళ్ళ తండ్రి గారు అందరూ ఇక్కడనే ఉన్నారు. అరే ఆయన టైంలో ఏదో ఒకటి మంచి పనులు చేయాలని ఇక్కడ అందరూ కోరిన దాని మీద ఆయన బాగా స్పందించి ఇక్కడ ఒక రామాలయాన్ని కృష్ణాలయాన్ని 2 ఏర్పాటు చేసే దానికోసం ఆయన నిధులు మంజూరు చేసినాడు. పూర్తిగా ఆయనే ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ చేసిన వ్యక్తి. దాని పూర్తిగా డబ్బులు కూడా ఆయనే శాంక్షన్ చేయించినాడు. ఆయన ఈ రోజు రావాల్సి ఉండింది కాబట్టి కొంచెం అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నాడు. కారణంగా ఆయన రాలేకపోయినాడు. ఆయన రాలేకపోయిన కారణంగా మనం అందరం కూడా ఇక్కడ
ఇక్కడ ఆయన వచ్చిందంటే బాగుండేదని మనం అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రతిష్ట మాత్రము మనం అనుకునే మేరకు జరిగిపోయింది. ఈ రోజు నేను ఈ దేవాలయాల పునాది రాయి వేసేదానికి నన్ను ఆహ్వానించినందుకు నేను ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నన్ను ఆహ్వానించిన వీరందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధి కోసం నా శాయశక్తుల కృషి చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ 81లో నుంచి ఇక్కడ ఒక కృష్ణాలయము, రామాలయం దేవాలయం ఉంది. అది చింతకుంట వెంకట్రామయ్య అనే ఒక యాదవుల ఆయన ఈ 65 సెంట్లు అంటే దావలతో సహా వదలడం జరిగింది. ఇక్కడంతా చుట్టుపక్కల ప్లాట్లు కొంటూ ఈ దేవాలయం కొద్ది కాలంగా నిరుపయోగంగా ఉండిపోయింది. ఇప్పుడు కొంతమంది మన ఇక్కడ విజయానంద్ సార్ గారు ఇక్కడ ఇల్లు ఉంది. ఆయన విజయానంద్ సార్ గారు CS గా వచ్చినప్పుడు మేమందరం కలిసి యాదవులు కొంతమంది, మా కృష్ణ ఈయన అధ్యక్షుడు కృష్ణాలయము, ఈయన ఉపాధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడినే, ఇట్లా కొంతమంది యాదవుల మందరం ఆయన అడగడం జరిగింది. అడిగితే ఆయన గవర్నమెంట్ ద్వారా 2,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. మేము CCS ఫండ్స్ కింద 55 లక్షలు కూడా కట్టడం జరిగింది. మొత్తం టోటల్గా 2,75,00,000 రూపాయలు ఈ దేవాలయానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క డబ్బును కాంట్రాక్టు అప్పచెప్పి సుందరంగా కట్టుకోవాలనే ఉద్దేశంతో అందరము కష్టపడుతూ మా వంతు మేమందరం కూడా ఇక్కడి ప్రజలందరూ కూడా తలా చైతన్యం వాళ్ళ శక్తి కొద్దీ దాతలు ముందుకొచ్చి ఎంతో దాతృత్వంతో ముందుకొచ్చి ఎంతో వైభవంగా ఉండాలా, వాళ్ళు ఇచ్చేదే కాదు మేము పెట్టుకుంటామని ఇక్కడ ప్రజలందరూ కూడా, ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ గుడిని సుందరంగా తీర్చిదిద్దేదానికి అవకాశం ఉంది. మాకు భగవంతుడు ఆయన నెరవేర్చుకుని మాకందరికీ ఆయన ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ దేవాలయము నిర్మాణం కొరకు మేము పొద్దుటూరులో మన శాసనసభ్యుడైనటువంటి శ్రీ నంద్యాల వరదరారెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. ఆయన కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆయన విజయానంద్ సార్ గారు రావాల్సింది, ఆయన అనివార్య కార్యం వల్ల రాలేదు. దీనికి పెద్ద ఆయన ఈ భూమి పూజకు వచ్చేసి ఈ భూమి పూజ చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ గుడికి నన్ను మా మామ విజయానంద్ సార్ వాళ్ళ నాయన వచ్చి ఈ గుడి కట్టాలపోయి అంటే కడదాంలే మామ అన్నాం. అందరినీ కనుక్కొని మన వాళ్ళందరినీ కనుక్కొని ఈ వీధిలో ఉండేటోళ్ళను అందరినీ కనుక్కొని మనిషికి ఇంత వేసుకొని చేస్తామనుకున్నాం. అది అయింది. దానికి విజయానంద్ గారు బాగా సహకరించారు. CGF ద్వారా మేము డబ్బులు కట్టినందుకు ఆయన కృషి వల్ల ఈ దేవాలయం బాగా కట్టాలని మేము అంతా స్ఫూర్తిగా కష్టపడుతున్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ AC ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ AC ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.